హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మైసూర్ పాక్ అనగానే మనం షుగర్‌తో చేస్తూ ఉంటాం కదా! ఇలా బెల్లంతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు షుగర్‌తో చేసిన స్వీట్స్ కాకుండా ఇలా బెల్లంతో చేసిన స్వీట్స్ తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. హెల్త్‌కి మంచిదే కాదు, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చండి. జస్ట్ 15 మినిట్స్‌లో ఈ రెసిపీ అనేది మనం మైసూర్ పాకు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఈ విధమైన కొలతలతోటి చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట. చూడండి, ఇంక వీడియోలో వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. అలాగే అదే సేమ్ క్వాంటిటీ తోటి నెయ్యి తీసుకోవాలండి. ఎక్కువగా నెయ్యి వాడితేనే మంచిదండి. ఒకవేళ నెయ్యి దొరకదు అనుకున్న వాళ్ళు సగం సగం వేసుకోవచ్చండి. ఆయిల్ సగం నెయ్యి సగం వేసుకోవచ్చు. కానీ నేతితో చేస్తే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం తీసుకున్న ఈ శనగపిండిని జల్లెడలో జల్లించుకోవాలి. మనం అప్పుడే పట్టించిన శనగపిండి అయినా కూడా ఇలా జల్లించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని శనగపిండిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. ఈ శనగపిండి ఎక్కువ వేగకూడదనమాట. మళ్ళీ ఎక్కువ వేగితే కూడా టేస్ట్ అనేది మారిపోతుందనమాట. అందుకని సగం వేగిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా వేగిందనమాట. ఈ వేగిన శనగపిండిని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని మనం ముందుగా తీసుకున్న నెయ్యిని సగం వేసి ఇలా విస్కర్‌తో అయినా స్పూన్‌తోనైనా కూడా ఇలా సాఫ్ట్‌గా ఉండలు లేకుండా శనగపిండి అంతా కూడా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం ఒక బౌల్‌కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలో మనం తీసుకున్న ఈ బెల్లం వేసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో ఆ కప్పుతోటి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. మనం బెల్లంతో ఏ స్వీట్స్ చేసినా కూడా బెల్లాన్ని ఇలా కరిగించుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి, వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా పీచులు కానీ ఏదన్నా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి మనం ఈ షుగర్ సిరప్ అంతా కూడా వడపోసుకొని ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మార్చుకుంటూ చూసుకోవాలన్నమాట. మనకి తీగ పాకము లేత తీగ పాకం అనేది రావాలన్నమాట. ముదురుగా రాకూడదు. ముదురుగా వస్తే మైసూర్ పాకు గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా లేత పాకం రావాలి. ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్‌లో మనం స్టవ్ దగ్గరే ఉండి ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా లేత తీగ పాకం వచ్చినప్పుడు మనం నెయ్యి, శనగపిండి కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండీ! ఈ బ్యాటర్ కూడా వేసి బాగా కలపాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలిపితే చూసారా ఇలా వచ్చింది. మనం సగం నెయ్యి వాడిన తర్వాత ఇంకా సగం నెయ్యి ఉంది కదండీ! ఈ స్టేజ్‌లో మనం ఆ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే అడుగు పట్టేస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మనం కలపాలన్నమాట. ఆ హీట్ అనేది ఉంటుంది కదా! దానివల్ల కూడా మనకి అడుగు అంటుతుందన్నమాట. అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేయని ఒక్క నిమిషం వరకు కలుపుతూ ఉండాలి. మనం ఏ ప్లేట్‌లో ఏ సైజు కావాలనుకుంటామో ఆ ప్లేట్‌లో మనం నెయ్యి రాసుకొని ప్లేట్‌కి మనం ఈ మిశ్రమం అంతా కూడా దానిలో వేసుకోవాలి. ఈ విధంగా మీకు పెద్ద సైజు కావాలి అనుకుంటే కొంచెం హైట్ ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. హైట్ తక్కువగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆ ప్లేట్‌కి మనం ఇలా నెయ్యి అప్లై చేసుకొని దాన్ని వేసుకొని చూసారా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడా కూడా చేతికి ఏమీ అంటదండి. కొంచెం లైట్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని ఏంటంటే చాకుతోటి సైజులుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత ఈజీగా వస్తదన్నమాట. చూసారా కొంచెం వేడి తగ్గిన తర్వాత కరెక్ట్‌గా వచ్చాయన్నమాట. ఈ స్టేజ్‌లో ఏంటంటే మీకు ఏ సైజు పీసెస్ కావాలంటే ఆ సైజు పీసెస్ కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దవి కట్ చేసుకోవచ్చు, చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఫస్ట్ పెద్ద పీసెస్ అనేది కట్ చేశానన్నమాట. మనకి ఎక్కడా కూడా విరిగిపోవడం కానీ అట్లా రాదన్నమాట. చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి.
ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతోటి మైసూర్ పాకు పర్ఫెక్ట్‌గా చేయొచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు బెల్లంతో ఇలా మైసూర్ పాకు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.